హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు శనగపప్పుతో వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు సింపుల్గా చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపప్పును తీసుకోవాలి. పచ్చి శనగపప్పు అంటారు కదా, అదనమాట. ఈ విధంగా 2 కప్పుల శనగపప్పు తీసుకొని 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడగాలండి. ఇందులో ఏవైనా మలినాలు ఉంటే పూర్తిగా పోతాయి అన్నమాట. ఇలాగా శుభ్రంగా కడిగిన శనగపప్పులో తగినన్ని వాటర్ పోసి మనము ఒక 3-4 గంటల పాటు నానబెట్టాలండి. మీకు అంత టైం లేకపోతే కనీసం 2 గంటల పాటైనా నానబెట్టండి. మరీ ఎక్కువసేపు నానబెట్టినా కూడా వడలు అంత టేస్టీగా రావన్నమాట. కాబట్టి 4 గంటల లోపే మనము నానబెట్టుకోవాలి. నేనైతే సుమారుగా ఒక 3 గంటల పాటు నానబెట్టానండి. 3 గంటల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన శనగపప్పుకి రెట్టింపు మోతాదులో శనగపప్పు అనేది తయారైంది. బాగా నానిపోయిందండి. వెంటనే ఇందులో నుంచి వాటర్ అంతా కూడా వంపేసి ఒక 2 సార్లు మరలా శుభ్రంగా కడిగి ఈ విధంగా మనము చిల్లుల గిన్నె లాంటి దాంట్లో వేసుకోవాలి. అదేవిధంగా తడి ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలండి ఒక 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద. తర్వాత ఇందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ శనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము శనగపప్పు మొత్తాన్ని. అలాగే ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 4 తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము కొంచెం కచ్చపచ్చగా, మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. వడలకి ఇలా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాము. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొంచెం కొత్తిమీర, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం పుదీనా కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇవి క్రిస్పీగా రావడానికి ఒక 2 టీ స్పూన్ల వరకు నేను బియ్యం పిండిని వేస్తున్నానండి. మీరు వేసుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక చివరగా మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి పక్కన, ఆ శనగపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. చివరగా వేసిన ఈ శనగపప్పు వేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయి. తినేటప్పుడు ఈ శనగపప్పు అనేది క్రంచిగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఇలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈలోపు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా ఆయిల్ కవర్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని తీసుకొని కొంచెం ఆయిల్ అనేది పైన అప్లై చేసి ఈ వడల మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్లా చుట్టుకొని తర్వాత వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. మీకు ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తే ఏదైనా తడి క్లాత్ తీసుకొని దానిపైన మనం వడలు తయారు చేసుకోవచ్చండి. అదైతే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా పర్వాలేదు, మీరు ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఈ వడలని మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి, ఆయిల్ అంతా కూడా పీల్చేసి మెత్తగా అయిపోతాయి. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఇలాగా మనం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. అన్ని వైపులా కూడా దోరగా వేగాలి. కాబట్టి ఈ వడలు వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. బాగా క్రిస్పీగా రావాలి కాబట్టి సుమారుగా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే మంచి కలర్ వచ్చాయి చూడండి, క్రిస్పీగా కూడా తయారయ్యాయి. వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే మిగతా వడల మిశ్రమాన్ని కూడా మనము ఇలానే చిన్న వడల్లాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ వడల మిశ్రమాన్ని మనం కలుపుకునేటప్పుడు కొంచెం శనగపప్పును మనం డైరెక్ట్గా వేసాం కదా, అందువల్ల వడలు తినేటప్పుడు క్రంచిగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి స్నాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.